నా ప్రియమైన బిడ్డ, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు అర్థము చేసుకోవడం లేదు, ఎందుకని అజాగ్రత్తగా ఉంటున్నావు? అలా ఉండకూడదు అని చెప్పాను. దుష్టులు ఆలోచన చొప్పున నడుస్తావు, పాపులు మార్గములో నడుస్తావు, వెడతావు, అపహసకులు కూర్చుండు చోటను కూర్చుంటావు, వాళ్ల మాటలు ఆలకిస్తావు, వాళ్లు చెప్పిన విధముగా నడుస్తావు, అసూయ, ద్వేషము, భేదము, పగ, కక్షలతో ఉంటావు. ఇలా చేస్తే పరలోక రాజ్యము నీవు రావు అని నీకు తెలుసు. నీ కంటిలోని దూలమును ఉంచుకొని ఎదుటివాని కంటిలో చిన్న నలుసును చూపెడతావు. నీవు పెద్ద పెద్ద పాపాలు చేస్తావు, చిన్న చిన్న పాపాలు చేసిన వానిని వీధిలోనికి లాగుతావు. బైబిల్ వాక్యములు చదువు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 6వ వచనము వరకు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపుము. నేను చెప్పినట్లు నీవు జీవిస్తే పరలోక రాజ్యములోనికి నాతో వస్తావు, నాతో ఉంటావు. ఆమెన్.